ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తెలంగాణ నుంచి అయితే వచ్చింది. సో ఈ తెలంగాణ వాళ్ళు ఇలాంటి జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే మాత్రం చూడండి 21 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. 21 డిఫరెంట్ బేసెస్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్స్ మీ యొక్క డిస్టిక్లో కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క డిస్టిక్ నేమ్ని కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ డిస్టిక్ నోటిఫికేషన్ రావడంతో తెలియజేసేస్తాను. అండ్ ఇక్కడ చూడండి బోల్డ్ రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ చాలా తక్కువ టైం అయితే ఇస్తున్నారు. ఇమీడియట్గా అప్లై అయితే చేసుకోండి. వెంటనే ఇమీడియట్గా జాబ్ అయితే వస్తాయి. నాకు క్విక్గా జాబ్ కావాలి అనుకుంటే మాత్రం వీటిని అస్సలు మిస్ అయితే అవ్వద్దు. మీ ఫ్రెండ్ సర్కిల్లోకి తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ యొక్క వీడియోస్ చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి సొంత ఊర్లోనే ఆరోగ్య శాఖతో జాబ్స్ అని చెప్పేసి నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇలాగా. సో ఇట్లాంటి జాబ్స్ ఉంటే మాత్రం ఆంధ్ర తెలంగాణలోని ఆరోగ్య శాఖ మెడికల్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఉద్యోగాలు నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. అదేవిధంగా అదర్ జాబ్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా క్విక్గా ఒక్కసారి చూసేసి ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఒక్కసారి వీటిని కూడా క్విక్గా చూడండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. ఒకవేళ మీకు లింక్ దొరకకపోయినా నాకు మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను. దీని యొక్క ఏజ్ అయితే వచ్చేసి మినిమం 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ల్యాబ్ అటెండెంట్ అయితే 13 వేకెన్సీస్, 15,600 పర్ మంత్ అయితే ఇస్తారు అవుట్సోర్సింగ్ బేసిస్. అండ్ రిఫ్రాక్షనిస్ట్ ఆప్టీషియన్ అయితే 1 వేకెన్సీ, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ 4 వేకెన్సీస్, ఓటీ టెక్నీషియన్ 4, ఎనస్థీషియా టెక్నీషియన్ 4, డెంటల్ టెక్నీషియన్ 1, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ 4, రికార్డ్ క్లర్క్, రికార్డ్ అసిస్టెంట్ 1, అండ్ మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్ 1, కేటగిలర్ 1 వేకెన్సీస్ అయితే ఉంది. అండ్ పొజిషన్ బట్టి ఇక్కడ చూడండి శాలరీ కూడా వేరియేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. కొన్నిటికి డిఫరెంట్ పొజిషన్స్కి డిఫరెంట్గా అయితే ఉన్నాయి. వార్డ్ బాయ్స్ అయితే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దోబీ ప్యాకర్ అయితే 3 వేకెన్సీస్, కార్పెంటర్, బార్బర్, టైలర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్ అండ్ ఈసీజీ టెక్నీషియన్ టోటల్ అయితే 63 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి వేకెన్సీస్కి పక్కన ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అలాగే శాలరీ కూడా మెన్షన్ చేశారు. అవుట్సోర్సింగ్ బేసిస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ అయితే 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ అయితే ఇంటర్మీడియట్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. పారామెడికల్ బోర్డు నుండి రిజిస్టర్ చేసుకోవాలి. రిఫ్రాక్షనిస్ట్ ఆప్టీషియన్ అయితే మస్ట్ హ్యావ్ ఇంటర్మీడియట్ చేసి 2 ఇయర్స్ రిఫ్రాక్షనిస్ట్ అండ్ ఆప్టీషియన్గా ఉండాలి. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ అయితే వచ్చేసి ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ డిప్లొమా రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్గా చేసి అయితే ఉండాలి. ఓటీ టెక్నీషియన్ అయితే వచ్చేసి మస్ట్ పోసెస్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్లో చేయాలి. ఎనస్థీషియా టెక్నీషియన్ అయితే వచ్చేసి ఇంటర్మీడియట్ చేసి డిప్లొమా ఎనస్థీషియా టెక్నీషియన్గా ఉండాలి. డెంటల్ టెక్నీషియన్ అయితే వచ్చేసి ఇంటర్మీడియట్ చేసి డెంటల్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇంటర్మీడియట్ అర్హతతోనే చాలామంది డిప్లొమాస్ కానీ అలా చేస్తారు, డిగ్రీ డిప్లొమాస్ చేస్తారు. వీటిల్లో అలాంటి వాళ్ళు ఈ పొజిషన్స్కి అయితే చక్కగా ఎలిజిబుల్ అప్లై చేసుకోండి. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ అయితే వచ్చేసి మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ చేసి బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి. అలాగే వాళ్ళు రిజిస్టర్డ్ టీజీపీఎంబీ నుంచి రిజిస్టర్ చేసుకోవాలి. రికార్డ్ క్లర్క్ అసిస్టెంట్ అయితే వచ్చేసి మస్ట్ హ్యావ్ డిగ్రీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ రికార్డ్ కీపింగ్ మీద అనుభవం ఉండాలి. కెటలాగర్ అయితే వచ్చేసి ఇంటర్మీడియట్ చేసి లైబ్రరీ సైన్స్ సంబంధించిన కోర్స్ అయితే చేసి అయితే ఉండాలి. మ్యూజియం అసిస్టెంట్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అలాంగ్ విత్ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యూజియం మీద ఉండాలి. ఆడియో విజువల్ టెక్నీషియన్స్కి డిప్లొమా చేసి ఆడియో విజువల్కి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ రిలేటెడ్ ఆడియో విజువల్ టెక్నాలజీ మీద ఉండాలి. వార్డ్ బాయ్ అయితే ఎస్ఎస్సి ఉండాలి. దోబీ ప్యాకర్ కూడా ఎస్ఎస్సి. కార్పెంటర్ అయితే ఐటీఐ కార్పెంటర్ చేసి అయితే ఉండాలి. బార్బర్ ఎస్ఎస్సి చేసి మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ నాట్ లెస్ దెన్ 3 ఇయర్స్ అయితే ఉండాలి. టైలర్ అయితే ఐటీఐ చేసి అయితే ఉండాలి టైలరింగ్లో. ఎలక్ట్రీషియన్ కూడా ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి అయితే ఉండాలి. లేదా మీరు డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు. ప్లంబర్ కూడా అంతే ఫ్రెండ్స్. ప్లంబర్ చేసి ఎస్ఎస్సి డిప్లొమా ప్లంబింగ్ కానీ ఐటీఐ ప్లంబింగ్ కానీ పర్వాలేదు. థియేటర్ అసిస్టెంట్కి ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉండి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్ థియేటర్, నర్సింగ్ ఆర్డర్లీ అయితే ఉండాలి. గ్యాస్ ఆపరేటర్ అయితే ఎస్ఎస్సి డిప్లొమా ఐటీఐ రిలవెంట్ ట్రేడ్లో ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్ అయితే ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ఈసీజీ టెక్నీషియన్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా ఇది కూడా బేస్డ్ ఆన్ ద మార్క్స్ పట్టే ఉంటుంది. దీనికి ఇంటర్వ్యూ లేదు. అదేవిధంగా ఎగ్జామ్ కూడా మెన్షన్ అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి. ఎలిజిబుల్ డిస్ట్రిక్ట్స్ అయితే వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అదే చూడండి ఇక్కడ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్కి జోనల్ వైజ్ ఉంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, హైదరాబాద్ వాళ్ళు అప్లై చేయాలి. అండ్ ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే phase 4లో
ఏ పొజిషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ జోన్స్ అప్లై చేసుకోవచ్చు, తెలంగాణలో ఏ డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చో క్లియర్గా ఇచ్చారు. సో ఆ డిస్టిక్ ఆ జోనల్ నుంచి వస్తే మాత్రమే తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్ జోన్స్ కింద అయితే వస్తారు. నాన్ లోకల్ డిస్టిక్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, బట్ సపరేట్ డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే వచ్చేసి డీడీ ఓసీబీసీ కేటగిరీ వాళ్ళు 200, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 100 రూపీస్ పే చేయాలి. అండ్ ఎవరి పేరున తీయాలంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం నుంచి అయితే తీయాలి. అండ్ మీరు ఏ విధంగా ఏ సర్టిఫికేట్స్ పెట్టాలంటే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్స్, పీహెచ్ సర్టిఫికేట్స్, రిలవెంట్ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫోటోగ్రాఫ్, ఎక్స్పీరియన్స్, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్, లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అయితే పెట్టాలి. అండ్ దీనికి పోస్టింగ్ అయితే వచ్చేసి 19/5/2025 అంటే ఈ మంత్ 19లోనే మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. అండ్ దీని యొక్క లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 10/5/2025. ఇంకా 4 డేస్ మాత్రమే ఉంది. వెంటనే అప్లై అయితే చేసుకోండి, లాస్ట్ వెయిట్ చేయొద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ సీవీని పంపించండి. సో ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచే వచ్చింది. రిక్రూట్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ అని చెప్పేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అడ్రస్ అయితే చెప్తాను క్లియర్గా. ఎవరికి పంపించాలంటే ఇక్కడ హౌ టు అప్లై అయితే వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద కాలేజ్ వెబ్సైట్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. GMC maheshwaram.org నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫిల్డ్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ టు. సో ఇక్కడ చూడండి 10/5/2025 ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం BIET క్యాంపస్ ఇబ్రహీంపట్నం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే పంపించాలి. లాస్ట్ డేట్ లోపల ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్స్ షాల్ బి సబ్మిటెడ్ పర్సన్. సో డిజిగ్నేటెడ్ కౌంటర్ కూడా ఉంది ఫ్రెండ్స్, మీరు కావాలంటే వెళ్ళి కూడా సబ్మిట్ అయితే చేయొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. వేరే పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా వెళ్ళి కూడా సబ్మిట్ చేయొచ్చు, బట్ లాస్ట్ డేట్ లోపల మాత్రం వాళ్ళకైతే ఇచ్చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని క్లియర్గా మెన్షన్ చేశారు. వచ్చేసి వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఉంది. సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసేయండి అప్లికేషన్ ఫామ్ని. సో ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, మీ కమ్యూనిటీ ఏంటి, కాంట్రాక్చువల్ పర్టికులర్స్ ఏంటో మెన్షన్ చేయండి, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మీ ఆధార్ కార్డ్ నెంబరు, లోకల్ నాన్ లోకల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో దాని తర్వాత ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఎంక్లోజర్స్ అయితే పెట్టండి. సో మీకు ఏది ఎలిజిబిలిటీ ఉంటే అది అయితే మెన్షన్ చేయండి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్, ప్లేస్ మెన్షన్ చేసేయండి. ఇంతే ఫ్రెండ్స్, దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని అన్ని కావాల్సిన డాక్యుమెంట్స్ డీడీ అన్నీ అటాచ్ చేసేసి పంపించండి. సో మీరు కూడా నోటిఫికేషన్ ఒకసారి క్విక్గా చదివి అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంతే డీటెయిల్స్. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.